ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేకి ట్విట్టర్‌లో ఎక్స్ ఖాతాలో విజయసాయి రెడ్డి గారు పోస్ట్ చేశారు. తన బర్త్‌డే విషెస్‌కు ఆయన పోస్ట్ చేయడం జరిగింది. విషెస్ చేసి చెప్పారు. సో, ఏంటి సార్ వీళ్ళ స్నేహం ఇప్పటికీ కొనసాగుతుందా? అంటే ఏం చెప్తారు? నేను అలా అనుకోవడం జనరల్‌గా బర్త్‌డే‌లకి వచ్చేసి ఈవెన్ నరేంద్ర మోడీ గారు ఆహ్, సోనియా గాంధీ గారికి గాని, రాహుల్ గాంధీ గాని, ప్రియాంక గాంధీ గాని అంటే వీళ్ళు మోడీకి గాని అట్లా రాజకీయ నాయకులు బర్త్‌డే వచ్చినప్పుడు అది అన్ని పార్టీల వాళ్ళు చెప్తా ఉంటారు. అంతే అది ఒక రొటీన్ వ్యవహారం, క్యాజువల్ వ్యవహారం తప్పనిచ్చేసి దాంట్లో వచ్చేసి మేము కూడా అవసరం షర్మిలమ్మ కూడా చెప్పింది కదా వచ్చేసి. మేము కూడా చెప్తా ఉంటాం అవును. వచ్చేసి. కాబట్టి అది పెద్ద ఇష్యూ కాదనిపిస్తుంది. అది అసలు అదే బర్త్‌డే గ్రీటింగ్స్ అనేటి ఎవరైనా చెప్తా ఉంటారు వచ్చేసి. కాబట్టి అది బర్త్‌డే గ్రీటింగ్స్ చెప్పడం వేరు. దాన్ని ఒక కార్యక్రమంగా ఏర్పాటు చేయడం వేరు. బర్త్‌డే గ్రీటింగ్స్ జనరల్ చెప్తుంటారు. అలా కాకుండా బర్త్‌డే కేక్ కట్ చేసి ఒక కార్యక్రమంగా కట్ చేసి దాన్ని ఏదన్నా చేస్తే గన అది కొంత డోస్ ఎక్కువ చేసినట్టు అనిపిస్తది. జస్ట్ గ్రీటింగ్స్ చెప్పడం అనేది అది ఆహ్, అది వచ్చేసి ఎవరైనా సరే అది సహజ ప్రక్రియ. అది మంచిది కూడా సమాజానికి. ఇప్పుడు పెళ్ళిళ్ళకి పిలుస్తారు. పెళ్ళిళ్ళకి పిలిస్తే శుభ కార్యక్రమాలకు అన్ని పార్టీల వాళ్ళు పోతా ఉంటారు. ఆశీర్వదించి వస్తారు. అంతే తప్పనిచ్చేసి గ్రీటింగ్స్ అంతకుమించి దీంట్లో పెద్దగా చెప్పుకోదగ్గది విజయసాయి రెడ్డి చెప్పినా, షర్మిలమ్మ చెప్పినా, నేను చెప్పినా, ఇంకోటి చెప్పినా అది పెద్దగా దాంట్లో పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉండదని నా అభిప్రాయం. తులసిరెడ్డి గారు ముఖ్యంగా ఏంటంటే రఘురామకృష్ణంరాజు గారి మీద సిబిఐ కేసు నమోదైందన్నట్టు కూడా ఇటు పివి సునీల్ కుమార్ గారు ఆరోపణలు చేస్తున్నారు. దాదాపుగా 3 బ్యాంకుల నుంచి 945 కోట్ల లూటీ చేశారని చెప్పేసి కూడా ఐపీఎస్ అధికారి వ్యాఖ్యల్ని మీరు ఎట్లా చూస్తారు? ఐపీసీ సెక్షన్ 420 చీటింగ్ కేసు నమోదైందని, అదేవిధంగా నేరపూరిత కుట్రతో పాటు 120B కుట్ర కింద కేసు నమోదు చేశారన్నట్టు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏపీలో ఏం జరుగుతా ఉంది? రఘురామకృష్ణంరాజు మీద సిబిఐ కేసు అనేది నిజమేనా? అంటే ఏం చెప్తారు సార్? అంటే అది మనం చూస్తున్నాం కదా! సిబిఐ కేసు పెట్టింది వాస్తవమే. కాబట్టి అది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండ్ యాక్సిస్ బ్యాంక్ నుండి ఒక 910 కోట్ల రూపాయలు తీసుకొని దాన్ని దారి మళ్లించాడు అనేది మరి అభియోగం ఉంది. సరే దాని మీద సిబిఐ మన సుప్రీం కోర్ట్ వచ్చేసి సిబిఐ దర్యాప్తు చేయాలనుకుంటే అబ్జెక్షన్ ఏం లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో ఇప్పుడు ఈ యొక్క సునీల్ కుమార్ గారి వ్యాఖ్యలు, సునీల్ కుమార్‌కు రఘురామకృష్ణరాజుకు ఆల్రెడీ సరిపోనంది మనకు చూస్తున్నాము. ఇక్కడ చట్టం ముందు అందరూ సమానులే. అది రఘురామకృష్ణరాజు అయినా, మీరైనా, నేనైనా, చంద్రబాబు అయినా, జగన్ అయినా చట్టం ముందు అందరూ సమానులే. కాబట్టి దాంట్లో చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏదో వచ్చేసి అమరావతి బ్రాండ్ ఇమేజ్ పోతుంది. తర్వాత రాష్ట్ర పరువు పోతుంది. కాబట్టి ఈయన డిప్యూటీ స్పీకర్ పదవి నుండి తొలగించాలా? ఎమ్మెల్యే పదవి నుండి తొలగించాలా? అవి అని సునీల్ కుమార్ మాట్లాడడం జరిగింది. దాంట్లో పెద్ద నేను ఏకీభవించను. ఎందుకంటే ఆ రోజులు పోయినాయి. సంజీవ్ రెడ్డి గారు వచ్చేసి ఏదో ఒక కోర్టు వ్యాఖ్యలు చేసిందని ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినటువంటి నైతిక విలువల రోజులు పోయినాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 45,000 కోట్ల రూపాయల అవినీతి కేసుల్లో ఉండి 16 నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చి ముఖ్యమంత్రి అయినాడు. పెద్ద మెజారిటీతో. అంటే ప్రజల ఎట్లుంది నాయకుల తీరెట్టుంది, ప్రజల తీరెట్టుంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఈ యొక్క ఆయన స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన 52 రోజులు, 54 రోజులు రాజమండ్రి జైల్లో ఉండి వచ్చి బయటకు వచ్చి మళ్ళీ ముఖ్యమంత్రి అయినాడు. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో జైల్లో ఉండి బయటకు వచ్చి ముఖ్యమంత్రి అయినాడు. కాబట్టి ఇది మరి ఇంకా రాష్ట్రానికి అవమానము, రాష్ట్ర పరువు పోయింది. జగన్మోహన్ రెడ్డి విషయంలో పరువు పోనప్పుడు, చంద్రబాబు విషయంలో పరువు పోనప్పుడు ఇది ఏదో డిప్యూటీ స్పీకర్ గా ఉంటానే, ఎమ్మెల్యేగా ఉంటానే పరువు పోతుంది. అది అమరావతి బ్రాండ్ ఇమేజ్ పోతుంది. దాంతో నేను ఏకీభవించడం లేదు కానీ చట్టం ముందు అందరూ సమానులే. దాంట్లో ఈడ కోర్టు వేరు, ప్రజా కోర్టు వేరు. ప్రజా కోర్టులో వచ్చేసి ఎంత అవినీతి పడైతే వాళ్ళంత అందరం ఎక్కిస్తా ఉన్నారు. చూస్తున్నాం కదా ఇప్పుడు పరిస్థితి బట్టి. ఎవరి దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే, ఎవరు అవినీతి పడైతే వాడు ఎంత అవినీతి పడైతే అంత డబ్బులు ఎక్కువ ఉంటాయి. ఎంత డబ్బులు ఎక్కువ ఉంటే అంత రాజకీయంగా ఎదుగుతాడు. ఇది ప్రజా కోర్టు ఇచ్చే తీర్పు ప్రస్తుతానికి. కోర్టులో వచ్చేసి చట్టం ప్రకారంగా, రాజ్యాంగ పరంగా అది పోతుంది. కాబట్టి ఇక్కడ చట్టం ముందు మాత్రం కోర్టు ముందు అందరూ సమానులే. రఘురామకృష్ణరాజు అయినా, పివి సునీల్ కుమార్ అయినా, ఎవరైనా కానీ. ఇది ప్రజా కోర్టుకు సంబంధించి ఆయన చెప్పిన వ్యాఖ్యలు ఏదో రాష్ట్రం పరుగు పోతుంది, అమరావతి బ్రాండ్ ఇమేజ్ పోతుంది అనేది దానికోసం ఆయన రాజీనామా చేయాలా, ఆయన తొలగించాలనేది అది అంత పెద్ద
వ్యాలిడ్ పాయింట్ కాదని నా అభిప్రాయం. ఓకే. అంటే ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేస్తే మీరన్నట్టు బ్రాండ్ ఇమేజ్ తగ్గుతుందా? ఏం సార్? నేను చెప్తున్నా కదా, జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉండి వచ్చి ముఖ్యమంత్రి అయినాక, చంద్రబాబు నాయుడు 52 రోజులు జైల్లో ఉండి ముఖ్యమంత్రి అయినాక, రేవంత్ రెడ్డి జైల్లో ఉండి వచ్చి ముఖ్యమంత్రి అయినాక, ముఖ్యమంత్రి దానికి ప్రజలు వచ్చేసి ఓటు ద్వారానే ఆ విధంగా చేస్తారు. అంటే ఇంకా పరువు పోవడం ఏమిటి? డిప్యూటీ స్పీకర్ గా ఉంటే, లేకుంటే ఎమ్మెల్యేగా ఉంటే ఇది దానికి పరువు పోవడము, బ్రాండ్ ఇమేజ్, అమరావతి బ్రాండ్ ఇమేజ్ కి డిప్యూటీ స్పీకర్ కి ఏం సంబంధం? అమరావతి బ్రాండ్ ఇమేజ్ ఓకే. కి ఈయన వేరే నియోజకవర్గం ఎమ్మెల్యేకి ఏం సంబంధం? అది కనీసం ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా కాదు. ఓకే. తులసిరెడ్డి గారు, మీరు సీనియర్ నాయకులు కాబట్టి ఇప్పుడు కేంద్రంలో ఏంటంటే జాతీయ ఉపాధి హామీ పథకం పేరుని మార్చారు. నరేగా స్కీమ్‌ను బీజేపీ బుల్డోజ్ చేసిందన్నట్టు కూడా వార్తలొస్తున్న పరిస్థితి. నరేగా ఉపాధి హామీ పేరు మార్పుపై చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారు? అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. మీరేం చెప్తారు సార్ దీని మీద? ఇప్పుడు మేము మొదటి నుండి చెప్తున్నాము, ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. అంటే బీజేపీ చేతిలో కీలు బొమ్మలు, బీజేపీ చేతిలో వీళ్ళు కవాలీలు. అది స్పష్టంగా అర్థమవుతుంది. అది రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. పేరు మార్పు ఒకటి, రాష్ట్రానికి నష్టం ఒకటి. రాష్ట్రానికి వచ్చేసి గతంలో 90% కేంద్రం నిధులు, 10% రాష్ట్రం నిధులు భరించేటి. ఇప్పుడు 60-40. కాబట్టి రాష్ట్రానికి ఇది పెను ఆర్థిక భారం అవుతుంది. కానీ ఇటువంటి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు ఆయన మీద ఆధారపడి గవర్నమెంట్ నడుస్తా ఉంది, మోడీ ప్రభుత్వం. కాబట్టి రాష్ట్రానికి ఎంత నష్టం జరుగుతూ ఉంటే ఇటువంటి సందర్భంలో కూడా మోడీని గురించి, ఆ పథకం గురించి మాట్లాడలేని ఆ బానిస బతుకు ఎందుకుంటారు? ఇక రెండవది మహాత్మా గాంధీ. ఏం అవసరం ఇది? వాళ్ళకు భోగాలం దాపురించింది. బీజేపీ మోడీ ప్రభుత్వానికి వినాశకాలం దాపురించే, ఇప్పుడు దాంట్లో సంస్కరణలు కొన్ని సవరణలు చేయొచ్చు. మహాత్మా గాంధీ పేరు తీయాల్సిన అవసరం లేదు. ఆయన జాతిపిత, ప్రపంచ నాయకుడు. ఆయన పేరు తెలుసుకోవడమే అందరికీ గర్వకారణం. ఇది ఆయన కాంగ్రెస్ నాయకుడు కూడా కాదు, అలా ఉండిండొచ్చు కాంగ్రెస్ కోసం ఒక అధ్యక్షుడుగా. కానీ ఆయన అందరి నాయకుడు, జాతిపిత, అందరి వాడు, ప్రపంచ నాయకుడు. ఆయన బోధనలు సత్యము, అహింస, సత్యాగ్రహం అనేటి సార్వకాలీనం, సార్వప్రాంతీయం, సార్వజనీనం, అందరికీ ప్రపంచం అంతా వర్తించేటి. అటువంటి ఆయన పేరు అందరూ గ్రామ స్వరాజ్యము, దేశ స్వరాజ్యం జంట నినాదించినటువంటి వ్యక్తి. గ్రామ స్వరాజ్యం కోసం ఇప్పుడు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉంది. అటువంటి పేరు నుండి మహాత్మా గాంధీ పేరు తొలగించడం అనేది అది ఆ యొక్క బీజేపీ ప్రభుత్వ పతనానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. వాళ్ళతో అంటగాగుతున్నటువంటి పార్టీలకు, నాయకులకు కూడా కౌంట్ డౌన్ ప్రారంభమవుతుంది. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాధినేతలనే తరిమి కొట్టినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ. ఆయనతో పెట్టుకున్నారు. మటాష్ కాక తప్పదు బీజేపీ ప్రభుత్వం. బీజేపీతో అంటగాగుతున్నటువంటి పార్టీలు కూడా ఇది ఎవరు, దేశ ప్రజలు ఎవరు హర్షించరు. నెహ్రూను విమర్శించినప్పుడు కూడా సరే, అది ఆయన పార్టీ నాయకుడు కాబట్టి కొంత సరేలే అనుకోవచ్చు, కానీ దానికి కూడా జస్టిఫికేషన్ లేదు అయినప్పటికీ. కానీ మహాత్మా గాంధీని ఇది ఊహించని పరిణామం. అది పోగాలం దాపురించిన వాళ్ళే ఆ విధంగా చేస్తారు. కాబట్టి సెల్ఫ్ గోల్ కొట్టుకుంది ఈ విషయంలో వచ్చేసి ఆ పథకం పేరు తీసేయడము. రెండవది కేంద్రం నిధుల వాటా తగ్గించిందని ప్రశ్నించకపోవడం అనేది చంద్రబాబు నాయుడు కానీ ప్రాంతీయ పార్టీ నాయకులు వీళ్ళు వచ్చేసి ఇంతకంటే బానిస మనస్తత్వం మూటి ఉండదు. అంటే ఈ రకంగా ఎందుకు బీజేపీ ముందుకు వెళ్తుందంటారు? ఇప్పుడు మహాత్మా గాంధీ పేరు మార్పడం వాళ్ళకి ఏం లాభం అంటారు? అహంకారం అంతే, దానికి అర్థం లేని వ్యవహారం. దానికి గర్వము, అహంకారం ఎక్కువైపోయి 11 ఏళ్ళు ప్రధానమంత్రి పదవిలో ఉండేతలకల్లా ఆయనకు కన్ను బిన్ను కనపడడం లేదు వచ్చేసి. దానికి జస్టిఫికేషన్ ఏమన్నా ఉందా మహాత్మా గాంధీ విషయంలో? కాబట్టి అహంకారం, గర్వం, సంకుచిత భావం. దాని ఇంకా కొన్ని పదాలు చెప్పాలంటే బాగుండదు, కానీ అది సెల్ఫ్ గోల్ కొట్టుకునే వాళ్ళకి ఇట్నే చేస్తారు వచ్చేసి. ఇది ఆత్మహత్యా సదృశ్యము బీజేపీ పార్టీకి, నరేంద్ర మోడీకి. మిగతా విషయాల్లో వచ్చేసి విమర్శించే వాళ్ళు ఉన్నారు, పొగిడే వాళ్ళు ఉంటారు మోడీని. కానీ ఈ విషయంలో విమర్శించని వాడు అంటూ ఉండడు. ఎవరైనా విమర్శించితే గన, ఎవరైనా కానీ దానికి అనుకూలంగా మాట్లాడితే అది బానిస బతుకు తప్ప ఏ కొద్ది మంది ఏమైనా ఉండొచ్చేమో, కానీ వాళ్ళు కూడా అంతరంగంలో వచ్చేసి ఎందుకు చేశాడు ఈ పని అనవసరంగా అనే మనసులో అనుకొని ఆయన ముఖ ప్రీతి కోసం ఏమైనా కొంచెం బయటికి మాట్లాడచ్చేమో, కానీ ఇంకా కొందరికి ధైర్యం లేక ఊరుకుండొచ్చు. కానీ దీన్ని హర్షించే వాళ్ళు
143 కోట్ల ప్రజానీకంలో ఎవరు ఉండరు మహాత్మా గాంధీ పేరు తీసేయడం. ఇది మా ఓకే. మోడీకి వచ్చేసి ఆయనకు వినాశకాలం పోగాలం దాపురించి ఆ యొక్క దుర్బుద్ధి, ఆ యొక్క సంకుచిత మనస్తత్వం, ఆ అహంకారము, ఆ గర్వం వచ్చిందని నాకు అనిపిస్తుంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.